మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఏ స్వార్థం లేకుండా అభివృద్ధి చేసిన నాయకుడు సాయన్న. ఆయన చేసిన అభివృద్ధి నేడు కళ్ల ముందు కనిపిస్తుందంటూ అశేష జనవాహినిలో ఆయన చెప్పిన మాట 100కి 100 పాళ్ళు నిజమంటూ చప్పట్లతో అంతా స్వాగతించగా, ఏనాడు ఎన్నికలు వచ్చినా పార్టీ అభ్యర్థులకు తోడు నిలవడంతో పాటు పనిచేసే నాయకులకే ఓటు వేయాలని ఆయన అందించిన స్పీచ్ ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఆ నేత టీం సమిష్టిగా చేసిన కృషి ఫలితంగా నేడు మహిళామణులతో గ్రౌండ్ కలకలలాడగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తమ గుర్తింపుని ఈ దంపతులు పదిలం చేసుకుని పోటీలో సైతం జేఎంఆర్ టీం గెలుపొంది ఇదే రిపీట్ అవుద్ది అంటూ అన్నిటా శ్రీకారం చుట్టింది. దివంగత నేత సాయన్న కూడా ఇవాళ ఎంత చెప్పినా తక్కువనే ఆయన గురించి. ఇవాళ ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళని పెళ్లి చేయాలంటే ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఆ కమ్యూనిటీ హాల్ అని కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ కమ్యూనిటీ హాళ్ళు కనిపిస్తూనే ఉంటాయంటే నిజంగా ఆయన దూరదృష్టికి ఆయన రేపు పేద ప్రజలు ఎక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలనే విధంగా ఇవాళ మన సాయన్న కూడా మనకు ఆ విధంగా చేసి పెట్టిండి. ఇవాళ దురదృష్టకరం, ఇవాళ మన మధ్యలో లేడు. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోయిన్పల్లి మైదానం నేడు మహిళా దినోత్సవానికి వేదికగా మారింది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, రూపా దంపతుల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘాలు, ఆర్పీలు, అంగన్వాడీలు అంతా సమిష్టిగా కృషి చేయగా వందలాదిగా స్థానిక మహిళామణులు ఈ వేడుకలకు తరలివచ్చారు. వారి కోసం నేతలు దగ్గరుండి వివిధ ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు రోప్ గేమ్తో వారిలో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటు టీమ్గా ఉంటే ఎంతటి బలం ఉంటుందో వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖరరెడ్డితో పాటు బోర్డు మాజీ సభ్యులు నల్లి వెంకట్రావు, ప్రభాకర్లు పాల్గొనగా మహిళల గొప్పతనాన్ని తెలియజెప్పుతూ వారందించిన స్పీచ్లు మహిళల్లో కొత్త జోష్ నింపాయి. సీఎం కేసీఆర్ మహిళల కోసం ప్రవేశపెడుతున్న పథకాలతో పాటు నిరుపేదలకు తోడుగా నిలుస్తున్న పథకాలను తెలియజేయగా ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయంటూ తెలియజేశారు. ఆదివారాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా నిర్వహించిన పోటీలు అందరిలో ఉత్సాహం నింపగా ప్రతి ఒక్కరికి అతిథులు బహుమతులను అందజేసి వారిని అభినందించారు. తరలి వచ్చిన మహిళల కోసం చీరలతో మొదలుకొని స్నాక్స్ వరకు అందజేయగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా జేఎంఆర్ టీం చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జేఎంఆర్ సతీమణి రూప ఈ కార్యక్రమంలో అతిథిగా హాజరు కాగా మహిళా మనులకు సన్మానించడంతో పాటు వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, మహిళా నాయకులు పద్మ, సౌజన్య, స్రవంతి, పావని, మంజు, స్వరూప, అనిత, అనుష, సబిత, పార్వతి, భాగ్య, శాంతితో పాటు స్థానిక నాయకులు ప్రవీణ్ యాదవ్, సురేష్, సోమయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆర్పీలు లేకపోతే మా మహిళా లీడర్లు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరి ఈరోజు పని ఉందంటే పని, లేకపోతే పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఏ రోజు వారం కాదు నెల కాదు ఎన్ని రోజులు పని చేయమన్నా మరి గట్టిగా పనిచేసే మా ముఖ్యమైన మహిళా లీడర్లందరికీ మరి అలాగే అందరికన్నా ఇంపార్టెంట్ మరి మీరు ఉంటేనే మేము ఉన్నాం ఇక్కడ డెఫినెట్గా. సో మీరు ఎప్పటికప్పుడు మహిళలందరికీ కూడా మరి మీ మహిళలందరికీ ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే. కంటోన్మెంట్ వివిధ వార్డులలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతుండగా వాటినన్నింటినీ మర్రి రాజశేఖరరెడ్డితో పాటు జేఎంఆర్ తోడుగా నిలుస్తుండగా 8 వార్డుల్లో వేడుకల్లో పాల్గొని వారి ప్రత్యేకతను చాటుకోగా బీఆర్ఎస్ మెంబర్లకు మహిళా దినోత్సవ వేడుకలు బాగానే కలిసిరాగా మరి ఎన్నికల్లో మహిళా దినోత్సవ ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. 25,000కు పైగా ఓటర్లు, పదుల సంఖ్యలో నేతలు, పార్టీ గుర్తులు లేని ఎన్నికలు. మరి ఆ వార్డుల్లో అవకాశం దక్కేదెవరికి? అందరికీ ఆ వార్డు మీదే ఆశ. ఆ వార్డు అంటే అధినేతలకు కూడా మక్కువే. ఆ వార్డులో గెలిస్తే ఇక బోర్డుల్లో చక్రం తిప్పగలిగే సత్తా ఉంటుందన్న ధీమా కూడా. గతనాడు ఇక్కడ బరిలో గెలిచిన వారే కంటోన్మెంట్ బోర్డు చరిత్రను తిరగరాయగా మరి ఈసారి పోటీలో ఉండబోతున్నది ఎవరు? ఒక్కో పార్టీలో అంతా ఈ మహిళా రిజర్వేషన్ వార్డు వైపు చూస్తుండడానికి కారణం ఏమిటి? అసలు 5వ వార్డులో అయోమయానికి కారణం ఏమిటి? వాచ్ స్పెషల్ ఫోకస్. ఐదో వార్డ్ ఇంద్రభవనం లాంటి నివాసాలు, గరీబులను గుర్తు చేసే పేదింటి ఇండ్లు, సుందరమైన గ్రీనరీతో కూడిన ఏఓసి ప్రాంతం అన్ని కలగలుపుకొని ఏర్పడింది 5వ వార్డ్. ఎత్తైన కొండ ప్రాంతంగా ఉన్న మహేంద్ర హిల్స్ నుంచి చూస్తే 5వ వార్డు మొత్తం కనుచూపు మేరలో కనిపించేస్తుండగా పచ్చదనంతో పాటు చల్లటి వాతావరణం ఇక్కడ వాసులకు వరం. అయితే ఇక ఎన్నికల విషయానికి వస్తే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అనగానే
ఇక్కడి ఓటర్ నాడి పట్టడం చాలా కష్టమనే చెప్పాలి. గతనాటి ఎన్నికల్లో మహామహానేతలు పోటీపడగా చివరికి అందరినీ కాదని రామకృష్ణను అదృష్టం వరించింది. అయితే ఈసారి మహిళా రిజర్వేషన్ కావడంతో రామకృష్ణకు అవకాశం లేకపోగా గతనాడు గెలుపొందిన రామకృష్ణ బోర్డు చరిత్రలో ఉపాధ్యక్షుడిగా పలు సంవత్సరాలు పనిచేయడంతో పాటు నామినేటెడ్ సభ్యుడిగా సైతం అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే ఈసారి అవకాశం లేకపోవడంతో తన సతీమణి అనురాధను ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు రామకృష్ణ. ఇప్పటికే అనురాధ బోర్డు సభ్యురాలుగా ఇదే వార్డు నుంచి పనిచేయగా మహిళా రిజర్వేషన్ రాకతో ఈసారి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ పార్టీలోకి రాకముందు నుంచి బీజేపీ పార్టీలో పాగా వేసిన సామల సత్తిరెడ్డి ఇదే వార్డు నుంచి తన సతీమణి విజయలక్ష్మిని బరిలో దించాలన్న ఆలోచనలు సైతం ఉన్నారు. గత ఎన్నికల్లో 2వ స్థానం దక్కించుకున్న సామల సత్తిరెడ్డి ఆనాటి ఓటమితో తనకు సానుభూతి పెరిగిందని, ఈసారి తప్పక విజయం దక్కుతుందని అన్న ధీమాతో ఉన్నారు. అయితే బీజేపీ అధిష్టానం సీటు ఎవరికి ఇస్తుందో ఇంకా పూర్తి స్థాయిగా తేలకపోగా ఈసారి ఎవరికి అవకాశం దక్కుతున్నది అన్నది ప్రకటన వచ్చే వరకు టెన్షన్ గానే మారింది. దివంగత ఎమ్మెల్యే సాయన్న చుట్టూ ఉన్న ఆశావాహులతో మొదలుకొని ఉద్యమకారుల వరకు, కొత్తగా వచ్చిన నేతలతో మొదలుకొని ఓటమి పొంది గ్రౌండ్ వర్క్ చేసుకున్న నేతల వరకు అందరి దృష్టి 5వ వార్డు పైన ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీటు తమకు అంటూ నేతలు ఎవరి దారిలో వారు ప్రచారం చేస్తుండగా అసలు సీటు ఎవరికి కేటాయించాలన్న దానిపై పార్టీ పెద్దలకే ప్రశ్నగా ఉంది. గత ఎన్నికల్లో పెద్దల నరసింహాబరిలో దిగి ఉద్యమ నాయకుడిగా దూసుకెళ్లిన ఓట్ల చీలికతో ఓటమిని చవిచూశారు. ఓటమి నేర్పిన పాటలతో మరలా అటువంటి పరిస్థితి రావద్దని గ్రౌండ్ వర్క్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే 5వ వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి తలసాని సైతం ఈ వార్డులో విజయం కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ వార్డు నుంచి కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు కుటుంబ సభ్యుల పేరు కూడా తెరపైకి వస్తుండగా గత ఎన్నికల్లో రామకృష్ణకు అండదండలు అందించిన గొల్లకిట్టును రంగంలోకి దింపాలన్న ఆలోచనతో మంత్రి తలసాని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉద్యమ నాయకులు కూడా ఎవరికి వారు తమకు స్థానం దక్కకపోతుందా అని ఎదురు చూస్తుండగా మెరుపు తీగల మరో మహిళా నేత కూడా అదే వార్డుకు మైనంపల్లి శిష్యురాలుగా రంగంలోకి రావడానికి ప్రయత్నం సాగిస్తున్నట్లుగా సమాచారం. అయితే కరోనా సమయంలో సాయన్న రెస్ట్ లో ఉన్నప్పుడు కార్యక్రమం నిర్వహించిన పోస్టర్లకే మినహా వార్డుల్లో కనిపించలేదు. ఇక సాయన్న మరణం అనంతరం దశదిన కర్మలో మళ్లీ తలుక్కుమని మాయం కాగా ఆమె కూడా ఇదే వార్డు నుంచి సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక చివరికి సాయన్న కుమార్తె పేరు కూడా వినిపించగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వారు ఇక్కడికి పోటీకి ఎందుకు వస్తారన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అభ్యర్థిగా తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా బరిలోకి దిగగా ఈసారి కూడా బలాన్ని కూడగొట్టుకుని ఏ పార్టీ నుంచి పోటీ చేయకుండా ఇండిపెండెంట్ గానే బరిలో దిగుతుండగా ఓడలు బండ్లుగా మారి ఎవరికి విజయం వరించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే అందరి ద్రాక్షగా ఊరిస్తుండగా పార్టీ గుర్తులేని ఎన్నికలు కావడంతో అందరూ పోటీలో ఉండేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే అనుభవజ్ఞ నేతలకే ఈసారి విజయావకాశాలు దక్కే అవకాశం ఉండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి 5వ వార్డు గెలుపును సవాల్గా తీసుకునే ఆలోచనలో గ్రౌండ్ వర్క్ చేస్తుండగా మరి మొదట సీటు వరించేది ఎవరికి అన్నది త్వరలో తేలిపోనుంది. బోర్డు ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న నాయకులకు బోగస్ ఓట్లు కలవరానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నాయకులు ఓటర్ల లిస్టులో పేర్లను చూసి అవాక్కవుతున్నారు. ఒక్కో ఇంటి నంబర్పై 20 నుండి 30 ఓట్లు ఉండడంతో నాయకులు బిత్తరపోతున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో ఈ పరిస్థితి నెలకొంది. బోర్డు అధికారులు సమగ్ర విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. మొన్నటి వరకు ఓటర్ నమోదుపై దృష్టి పెట్టిన నాయకులు ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహిస్తూ తమకు మద్దతును కూడగట్టుకునే పనిలో పడ్డారు. మార్చి 1 నుండి 4వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని బోర్డు సిబ్బంది చేపట్టారు. అయితే వార్డుల వారీగా నాయకులే ప్రత్యేకంగా ఓటర్ నమోదు చేయించారు. చివరి రోజు బోర్డు కార్యాలయానికి సైతం కట్టలుగా దరఖాస్తులను తీసుకొచ్చి బోర్డు సిబ్బందికి అందజేశారు. అయితే వార్డుల వారీగా నాయకులే ప్రత్యేకంగా ఓటర్ నమోదును చేయించారు. చివరి రోజు బోర్డు కార్యాలయానికి సైతం కట్టలుగా దరఖాస్తులను తీసుకువచ్చి బోర్డు సిబ్బందికి అందజేశారు. మార్చి 6వ తేదీతో అభ్యర్థుల స్వీకరణ గడువు ముగిసింది. బోర్డు అధికారులు సైతం నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారితో కూడిన లిస్టును ప్రచురితం చేశారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న ఓటర్ల లిస్టును చేతపట్టుకున్న కొందరు నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న వారిని కలుసుకుని వారి మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 8వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ కు వింత అనుభవం ఎదురైంది. నూతన ఓటర్ లిస్టు ప్రకారం ఇంటి నంబర్కు వెళ్లి ఓటర్లను కలుసుకునేందుకు ప్రయత్నించగా ఒక్కొక్కరి ఇంటిలో 20 నుండి 30 మంది పేర్లు ఉండడంతో అవాక్కయ్యారు. ఆ పేర్లతో ఎవరు లేరని, లిస్టులో మాత్రం పేర్లు ఉన్నాయంటూ జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ లిస్టులు వచ్చిన తర్వాత వెతికితే ఒకటే ఇంటి పైన 8-17-060
23 ఓట్లు. 8-18-143లో మొత్తం 28 ఓట్లు. ఈ ఇల్లు లాక్ చేసి ఉన్నది. ఒక 8 సంవత్సరాల నుంచి ఎవరు లేరు ఈ ఇంట్లో. మరి 8-12-292లో మొత్తం 26 ఓట్లు. అలాగే 8-13-067లో 25 ఓట్లు. అన్ని దొంగ ఓట్లు నమోదు చేసారు. కాబట్టి ఒక విజ్ఞప్తి ఏమంటే కంటోన్మెంట్ సిబ్బంది దీని మీద కరెక్ట్గా చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి కరెక్ట్గా ఉందా లేదా చూసి ఇవన్నీ తొలగించాలని కోరుకుంటున్నాం. కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం ఇటీవల నమోదు చేసుకున్న ఓటర్ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే బోగస్ ఓట్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జయప్రకాష్ ఆరోపిస్తున్నారు. 8వ వార్డులోనే సుమారు 100 కొద్ది బోగస్ ఓట్లు గుర్తించామని, కంటోన్మెంట్ వ్యాప్తంగా వేలాది బోగస్ ఓట్లు నమోదై ఉండవచ్చని జయప్రకాష్ ఆరోపిస్తున్నారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్రత్యేక దృష్టి సారించి బోగస్ ఓట్లను ఏరివేయాలని జయప్రకాష్ విజ్ఞప్తి చేస్తున్నారు. శివ గారిని అంటే ఈ బాగానే ఉన్నది. మా వార్డులో 1600 ఓట్స్ నమోదైంది, కొత్త ఓట్లు. ఈ కొత్త ఓట్లు ఇచ్చిన వెంటనే ఏం లేకుండానే వాళ్ళు డైరెక్ట్గా కాపీ చేసి మీకు మాకు అడిషనల్ లిస్ట్ ఇచ్చేశారు. కానీ మేము తిరుగుతుంటే, ఒక్కొక్క ఏరియాలో తిరుగుతుంటే ఒక మూతపడిన ఇంటి మీద 30 ఓట్లు ఉన్నాయి. ఇంకొక చిన్న 40 గజాల ఇల్లు రేకు ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయి. ఇటువంటి చాలా జరిగింది పొరపాట్లు. దయచేసి మీరు దీని మీద చర్య తీసుకొని ఎంక్వైరీ కరెక్ట్గా చేస్తుర్రా లేదా మాకైతే తెలియదు. కానీ ఈ బోగస్ ఓట్లన్నీ తొలగించేయండి, కరెక్ట్ ఉన్న వాళ్ళని పెట్టండి. బోర్డు ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైంది. ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది ఓటర్ నమోదులో పాల్గొన్నారు. అయితే నాయకుల పాత్ర కీలకంగా మారడంతో బోగస్ ఓట్లు సైతం ఎక్కువగానే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో బోర్డు సిబ్బంది సైతం సమగ్ర విచారణ జరిపించడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కొందరు నాయకులు బోగస్ ఓట్లను చూసి ఆవేదన చెందుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందించి ఏ విధంగా బోగస్ ఓట్ల వేరువేతపై దృష్టి సారిస్తుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ బోర్డు మాజీలకు ఆయన సహకారం కొండంత బలాన్ని చేకూర్చుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు అతిథిగా పాల్గొంటున్న ఆయన మాజీలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు సర్జరీలు సైతం ఉచితంగా నిర్వహించేందుకు ఆయన ముందుకొచ్చారు. బోర్డు ఎన్నికల వేళ మాజీలకు ఆయన ఇచ్చిన ఆఫర్ మరింతగా కలిసి రానుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ సభ్యులకు అండదండగా నిలుస్తూ ముందుకు నడుపుతున్నారు. అంటే ఉపయోగించండి, మంచి అవకాశం ఉంది మనకు. అన్ని రకాలుగా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కూడా ఫ్రీగానే. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సమీపిస్తుండటంతో బోర్డు మాజీ సభ్యులు ప్రజలకు చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 8 వార్డులలో గులాబీ జెండా ఎగరవేసేలా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ సభ్యులకు బాసటగా నిలుస్తూ తన సహాయ సహకారాలను అందించడంతో పాటు కార్యక్రమాలను విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్లోని పలు వార్డులలో మర్రి రాజశేఖర రెడ్డి సహాయ సహకారాలతో బోర్డు మాజీ సభ్యుల వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. మరో అడుగు ముందుకేసిన మర్రి రాజశేఖర రెడ్డి అరుంధతి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి ఉచితంగా చికిత్సలు అందించేందుకు రాజశేఖర రెడ్డి కృషి చేస్తున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతం మొత్తంలో ఈ యొక్క పరీక్షల కోసం అంటే ఈ యొక్క క్యాంపులని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అరుంధతి హాస్పిటల్ తరఫున ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్య శిబిరాలే కాకుండా ఉచితంగా శస్త్రచికిత్సలు, టెస్టులు, అధునాతన పరికరాలపైన ఎంఆర్ఐ పరీక్షలు కానీ సిటీ పరీక్షలు కానీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. కంటోన్మెంట్ 6వ వార్డ్ తాడ్బంద్లోని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విద్యావతుల ఆధ్వర్యంలో మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె, కంటి తదితర వైద్య పరీక్షలను అరుంధతి ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉచితంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో పలు జబ్బులతో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేసి అరుంధతి ఆసుపత్రిలో మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరం ఉన్న వారిని వ్యాధి నయం అయ్యేంత వరకు చికిత్స అందించనున్నారు. మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతో కంటోన్మెంట్లో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవల పట్ల విద్యావతి, పాండు యాదవ్లు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అధ్యక్షుడు దీననాథ్ యాదవ్, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, గోవింద్, జయరాజ్, విశ్వనాథ్, సిరాజ్ యాదవ్, కృష్ణ, ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి మన కుటుంబ పెద్దగా ఆదుకుంటున్నాడు కాబట్టి వారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, ఇలాంటి మనసున్నవారు మనకు రావడం మన అదృష్టంగా భావించాలి. ఈ రోజులలో ఈ
ఇప్పుడు ఎంత వైద్యానికి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది ఉన్నా వైద్యము హెల్త్ కంటోన్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వార్డు ప్రజలకు మరింత చేరువయ్యేలా బోర్డు మాజీ సభ్యులు సిద్ధమయ్యారు. రాజశేఖర రెడ్డి సహకారంతో వేలాది రూపాయల ఖర్చుతో కూడిన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో బోర్డు గులాబీ మాజీ సభ్యులు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మాజీ సభ్యులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న మరి రాజశేఖర రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. కంటోన్మెంట్లు దివాళా తీశాయి. అవును, ఇది నిజం. ప్రస్తుతానికి 54 కంటోన్మెంట్లో ఉన్న పరిస్థితి ఇదే. పాపులేషన్ ఎక్కువ, రాబడి తక్కువ. దీంతో వారికి సేవలందించలేకపోతున్నామంటూ రక్షణ శాఖే ప్రకటించేయటం విశేషం. అసలు విషయానికి వస్తే కేంద్ర రక్షణ శాఖ ఒక నోట్ విడుదల చేసింది. అందులో ఉన్న సారాంశం ఏంటంటే ప్రస్తుతానికి కంటోన్మెంట్లో కొత్త పోస్టులు ఫిల్ చేయటం సాధ్యం కాదంటూ తెలియజేసింది. 54 కంటోన్మెంట్ల విషయంలో ఆర్థిక భారం ఇబ్బందిగా మారిందని, రిపేర్లు, మెయింటెనెన్స్, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేకపోతున్నామంటూ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని బోర్డులో కొత్త ఉద్యోగాల ఎంపిక లేకపోగా పని చేయవలసిన పరిస్థితి అంటూ చెప్పకనే చెప్పుకురాగా కొత్త పోస్టుల ఎంపిక కంటోన్మెంట్ బోర్డులో ఉండదంటూ స్పష్టం చేసింది. ఒకే నాయకుడు, ఎవరి సహాయ సహకారాలు లేకుండా సొంతగా నియోజకవర్గంలో వార్డుల వారీగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రత్యేకతను శ్రీగణేష్ చాటుకుంటున్నారు. బోర్డు ఎన్నికలే లక్ష్యంగా ఉన్న నాయకులు వార్డుల వారీగా వారికి సంబంధించిన వార్డుల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయన మాత్రం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మోండా డివిజన్తో పాటు 1 నుండి 8 వార్డుల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. వేడుకల్లో సైతం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరను గిఫ్ట్ గా అందజేసి దీవెనలను అందుకున్నారు శ్రీగణేష్. పోటీలో గెలుపొందిన వారికి విలువైన బహుమతులు ప్రదానం చేశారు. శ్రీగణేష్ నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి కనపరుస్తున్నారు. శనివారం రాత్రి కంటోన్మెంట్ 7వ వార్డ్ సెంట్రల్ బట్టి 3వ వార్డ్ మట్ఫోర్ట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఆనందోత్సవాల్లో మునిగి తేలటంతో పాటు శ్రీగణేష్ సహకారం, స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన మహిళలు తమ సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సునీత, తివారీ, వీరమణి, శ్యామ్, నిత్య, రాకేష్, మల్లేష్, రజిత, మాధవి, పార్వతి, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంతో కష్టపడతారు. మీరు మీ కుటుంబం గురించే చాలా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా వారిని మర్చిపోయి వాళ్ళ బాధలలో ఉన్నా కూడా కుటుంబం ఆనందంగా ఉండాలా, కుటుంబం బాగుపడాలా అనేది ఆలోచిస్తారు. అందు గురించే నేను వ్యక్తిగా మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలు ఆనందంగా ఉన్నప్పుడే కుటుంబాలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అవుతుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో సైతం ఆ నేత పోరాట పటిమ తెలియచెప్పేందుకు వేదికగా మారింది. కంటోన్మెంట్ బోర్డుకు ఉచిత మంచినీరు తేవటంతో పాటు టీపీటీ బకాయిలు తీసుకొచ్చిన ఘనత తనదే అంటూ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మహిళా దినోత్సవ వేడుకల్లో తాను చేసిన పోరాటాన్ని తెలియచెప్పారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకగూడలో మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యురాలు అనురాధ రామకృష్ణలు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. మహిళలకు క్రీడల పోటీలు ఏర్పాటు చేసి బహుమతులను అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా 5వ వార్డులో 3 రోజులుగా పలుచోట్ల మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ మహిళా మణులు మద్దతు కూడగట్టుకునేలా రామకృష్ణ దంపతులు ముందుకు సాగుతున్నారు. బోర్డు ఎన్నికల వేళ మహిళా దినోత్సవ వేడుకలు వారికి మరింతగా కలిసొస్తున్నాయి. వార్డు మహిళలు వేడుకల్లో పాల్గొని ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. కార్యక్రమంలో బస్తీ నాయకులు భిక్షపతి, రాము, కుమార్, శంకు, గన్ని తదితరులు పాల్గొన్నారు. రిస్ట్రిక్ట్ చేయకుండా, లిమిటేషన్స్ పెట్టకుండా కొంచెం ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళే మీ ఫస్ట్ సన్గా అవ్వచ్చు. దట్స్ వాట్ మై టీచర్స్ సెడ్ టు మీ. మా టీచర్ కూడా నాతో అలానే అన్నారు నిన్న వెళ్ళినప్పుడు మమ్మీతో. మీ అమ్మ ఎవరైతే ఉందో అమ్మ మీకు ఫస్ట్ సన్లాగా అలానే పెంచండి అని చెప్పి. సో నేను ఐ విష్ దట్ మీరు కూడా అలానే చేస్తే యూ కెన్ డిపెండ్ ఆన్ ఈవెన్ ఆన్ యువర్ డాటర్స్ ఫర్ ద స్లైటెస్ట్ థింగ్స్. పూరిగుడిసెల్లో ఉన్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన కృషిని వారు గుర్తు చేసుకుంటూ కన్నీటి పరితమయ్యారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశం చేసే వరకు తమ వెంట ఉంటారనుకున్న నేత లేకపోవడంతో వారు కలత చెందుతున్నారు. 2వ వార్డు నారాయణ జోపిడి సంఘ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు ఎమ్మెల్యే సాయన చేసిన కృషి ఎంతగానో ఉంది. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎమ్మెల్యే సాయన సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు కృషి చేశారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే సాయన హఠాన్ మరణంతో డబుల్ బెడ్రూమ్ వాసులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఎమ్మెల్యే సాయనను గుర్తు చేసుకుంటూ ఆదివారం నారాయణ జోపిడి సంఘ్ సిల్వర్ కాంపౌండ్ నిర్మాణాల వద్ద సంతాప సభలు నిర్వహించారు. ఎమ్మెల్యే సాయన అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సాయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకులు దేవరపల్లి శ్రీనివాస్, గఫార్, యూసఫ్, భాషా, రియాజ్, రహీం, నాజర్, నజీర్, సాయి, గౌస్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఓవైపు పరామర్శలు, మరోవైపు కార్యక్రమాలు, ఇవి చాలవన్నట్టు సిఫారసులు. ఇన్నింటా నేనే అంటూ ఆరోగ్యం బాగోలేకున్నా చేతికి పట్టి వేసుకుని మరీ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పరుగులు తీస్తున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు కట్టెలమండిలో జంపన్న ప్రతాప్ సారథ్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మహిళా దినోత్సవ వేడుకల్లో అతిథిగా జంపన్న హాజరయ్యారు. ముందుగా ఆయన ఆరోగ్యం బాగుండాలి అంటూ ప్రార్థనలు నిర్వహించారు బస్తీ మహిళలు. అనంతరం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జంపన్న యువసేన ఆధ్వర్యంలో గిఫ్ట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫిలోమీనా, గంగావతి, శ్యామల, ఆండాలు, మహేందర్, సిరాజ్, షకీబ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక ఇంటికి చేరగానే ఆయనకు పరామర్శల వెల్లువ కొనసాగింది. న్యూ సిటీ కాలనీలో ఆయన నివాసంలో మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్తో పాటు సీనియర్ నాయకుడు సారంగపాణి పరామర్శించగా ప్రమాదం జరిగిన తీరును వివరించారు జంపన్న. అనంతరం 3వ వార్డులో బిఎన్ శ్రీనివాస్తో కలిసి బస్తీవాసులతో సమావేశం నిర్వహించారు జంపన్న. షాకింగ్ న్యూస్ ఏంటంటే జంపన్నకు ప్రతాప్ను బీజేపీ పెద్దల నుండి నేడు ఫోన్ రావడం కొసమెరుపు కాగా పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ నాయకురాలు విజయశాంతితో పాటు జితేందర్ రెడ్డిలు జంపన్నకు కాల్ చేసి ఆయన ఆరోగ్యంపై వాకప్ చేయడంతో జాగ్రత్త అంటూ ఆయనకి సూచనలు అందించడం కొసమెరుపు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బోయినపల్లి చౌరస్తాలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి టీం సభ్యులు బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు మైనార్టీ అధ్యక్షుడు ఆసిం ఖాన్, మహిళా అధ్యక్షురాలు పద్మ, విజయ్, అంబిక, సబిత, రాజు, శ్రీనివాస్, అబ్రహాం, రాజేష్, చంద్రమోహన్, ఆరిఫ్, అసలాం తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు సరస్వతి నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. బోర్డు మాజీ సభ్యులు లోకనాథం ఆధ్వర్యంలో విమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. విమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని లోకనాథం ఆకాంక్షించారు. ఈ బోర్డు ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని, మహిళల అభ్యున్నతి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని లోకనాథం తెలిపారు. స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టిస్తానని, తనను ఆశీర్వదించాలని లోకనాథం మహిళలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చంద్రకుమార్, హెచ్ఎన్ శ్రీనివాస్, రవికుమార్, సందీప్తో పాటు ఆర్పీలు, ఉమా తదితరులు పాల్గొన్నారు. ప్రతి దగ్గర ప్రతి కాలనీకి కూర్చుని చర్చించుకోవడానికి కనీసం ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ కొరకైనా కంపల్సరీగా ఒకటి కావాలి. నేను తప్పనిసరిగా మీరు నాకు ఆశీర్వదిస్తే వచ్చేసారి మీరందరి సమక్షంలోనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను. గవర్నమెంట్ ఫండ్స్తో. మహిళలైతేనే మాట మీద ఉంటారనుకుంటే ఏమో తెలియదు కానీ ఆ నేత మాత్రం ఎన్నికల ప్రచారాన్ని మహిళలతోనే మొదలు పెడుతున్నారు. 3వ వార్డు నుండి బరిలోకి దిగనున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. మొన్న కార్ఖానా ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన కేశవరెడ్డి నేడు బాలన్రాయ్, సీతల పోచమ్మ టెంపుల్, హ్యాపీ ఎన్క్లేవ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో పెద్ద సంఖ్యలో సమావేశమై సదాకేశవరెడ్డి ఎన్నికల హామీలిచ్చారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ రంగంలోకి దిగారు. మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆయన ఇక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రచారానికి తెరలేపారు. కాలనీ వాసులతో సమావేశాలను నిర్వహిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సోమవారం జయభారతి సొసైటీ వాసులతో పారసాని శ్యామ్ కుమార్ సమావేశమయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా 7వ వార్డులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న తమకు మరోసారి అవకాశాన్ని కల్పించాలని శ్యామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ బోర్డు ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించాలని శ్యామ్ కుమార్ కోరారు. సొసైటీ సభ్యులు బిందు, వైస్ ప్రెసిడెంట్ జగన్మోహన్, సెక్రటరీ అరుణ, జనరల్ సెక్రటరీ కేఎస్ రావు, ట్రెజరర్ శైలేందర్, కమిటీ సభ్యులు రామారావు, రాయ్, సాయిబాబా, మాధవి, రమేష్, వికే రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీ సమేతంగా ఎన్నికల ప్రచారానికి దంపతులు శ్రీకారం చుట్టారు. వార్డులో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు నన్ను గెలిపించండి, మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తూ ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీఆర్ఎస్ ఆశావహ నేత పెద్దాల నరసింహ, శారద దంపతులు ఇసాక్ కాలనీ, జ్యోతి కాలనీ, 105 గల్లీల్లో ప్రచారం నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ లబ్ధి చేకూర్చిన తమకు మద్దతుండాలంటూ పెద్దాల నరసింహ, శారద దంపతులు బస్తీవాసులని కోరారు. బోర్డు ఎన్నికల్లో ఒకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు తమలో ఉన్న కళను ప్రదర్శిస్తున్నారు. 7వ వార్డులో అందరికన్నా మొదలుగానే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన రంగా రవీందర్ గుప్తా ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఏ అవకాశాన్ని వదలకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ తనకు బోర్డు ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 7వ వార్డు బర్డ్స్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రంగా రవీందర్ గుప్తా ఓ చికెన్ షాప్ లో చికెన్ కొడుతూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఆశావాహ నేతగా ఉన్న రంగా రవీందర్ గుప్తా వార్డులో కలియ తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కరెంట్ పోలు వాటర్ సమస్య వార్డులో పర్యటించడమే కాదు సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా బీజేపీ నాయకుడు కేబీ శంకర్రావు కృషి చేస్తున్నారు. 7వ వార్డు లాల్ బజార్లో కేబీ శంకర్రావు ఆదివారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పలు సమస్యలు అడిగి తెలుసుకుంటూ బోర్డు ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని అభ్యర్థించారు. లాల్ బజార్లో ఇటీవల బోరు మరమ్మతులకొచ్చింది. దీంతో కంటోన్మెంట్ బోర్డు సిబ్బందికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బోర్డు సిబ్బంది చేతి పంపు బోరుకు మరమ్మతులు నిర్వహించినట్లు కేబీ శంకర్రావు తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు ఫిషర్పురాలో కలుషిత మంచినీటి సమస్య ఉంది. బీజేపీ సీనియర్ నాయకుడు విజయానంద్ ఫిషర్పురాలో పర్యటించి కలుషిత నీటిని పరిశీలించారు. కొన్ని రోజులుగా కలుషిత మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆయనకి వివరించారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులకి సమస్యను వివరించడం జరిగిందన్నారు విజయానంద్. బోర్డు అధికారులు కలుషిత నీటి సమస్యను పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు రాజ్ మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.